హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలన్నమాట. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నా. దీంట్లోకి ఇప్పుడు మనము ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ కారం పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ గరం మసాలా, చిటికెడంత పసుపు, 1 స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని తర్వాత చెక్క, లవంగా, జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట, మసాలాలు మొత్తం. తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దాంట్లో కొంచెం చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి, కొద్ది కరివేపాకు. ఈ పేస్ట్ వచ్చేసి దీంట్లో టమోటాలు, ఒక పచ్చిమిర్చి, అలాగే కొద్ది కొత్తిమీర వేసి మిక్సీ ఆడించి పట్టించాను అనమాట. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవడమే. ఇలా మసాలాను మొత్తం చికెన్కి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలన్నమాట. అప్పుడే ముక్కలకి మసాలా బాగా పడుతుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మన స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనము మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్ నుంచి తీసి పక్కన పెట్టిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చికెన్ ఇలా చేసుకోవాలన్నమాట. మనము ఇలా చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపెట్టేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఒకసారి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలిపేసిన తర్వాత మూత మూసిపెట్టేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. చూడండి, ఇలా 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించిన తర్వాత ఇలా చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తాయన్నమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత చూడండి, ఇలా బాగా ఉడికింటుందన్నమాట. ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ పట్టించి దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. అదే ఆ పేస్ట్ అలా బ్రౌన్ కలర్లో ఉంది, అది క్లిప్ మిస్ అయింది, అందుకే నేను చెప్తూ ఉన్నాను అనమాట. ఇలా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒకసారి మూత మూసిపెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించామంటే ఇలా అయిపోతుంది అనమాట. చికెన్ బాగా మెత్తగా బాగా ఉడికి రెడీ అయిపోతుంది మనకి ఫ్రై అయితే. అంతే, ఈ ఫ్రై పక్కన పెట్టేసేయండి. కొత్తిమీర వేసేసుకొని చూడండి, చాలా బాగుంది కదా, టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది. ఇప్పుడు మనము రైస్ కుక్కర్లో రైస్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవుతూ ఉంటే చెక్క, లవంగా ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట, మసాలా దినుసులు, జీలకర్ర ఇవన్నీ. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, మర్చిపోయా చెప్పేది, వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మూత మూసిపెట్టేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా అలాగే ఉడకనివ్వండి. తర్వాత ముందుగానే మనము ఒక చిన్న టమోటా, ఒక చిన్న ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని, అలాగే ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్సీ ఆడించి ఇలా మెత్తని పేస్ట్గా చేసుకున్న తర్వాత దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అంటే సరిపడా ఉప్పు వేసేసుకోవాలన్నమాట. తర్వాత చిటికెడంత పసుపు, కరివేపాకు వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మూత మూసిపెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. చూడండి, మసాలా నుంచి ఆయిల్ పైకి ఇలా వచ్చిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగానే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము ఒకసారి దీన్ని మొత్తం కలిపేసుకొని టేస్ట్ అంటే ఉప్పు సరిగ్గా అయిందా లేదా ఒకసారి చూసేసుకోవాలన్నమాట. ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా చూసేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము కొత్తిమీర, పుదీనా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోకి ఇలాగే చికెన్ మసాలా కొంచెం ఇలా పైన వేసేసుకోవాలన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత మూత మూసి పెట్టేసి బాగా ఉడికేయడమే. రైస్ కుక్కర్ అంటే తెలిసిపోతుంది కదా, మనకు అయిపోతుంది రైస్ అయితే. ఇలా అయిపోయిన తర్వాత రైస్ ప్లేట్లోకి పెట్టేసుకొని ఇలా ఆ రైస్ మీదకి ఇలా చికెన్ ఫ్రై వేసేసుకొని తినేయడమే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా 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 బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి,
అస్సలు వదలరు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.